నట్కుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్, మీరు జనరల్గా కూడా సినిమాలు అయినా రాజకీయాలైనా సరే ప్రతిదాన్ని ఒక డిఫరెంట్ కోణంలో అనాలిసిస్ చేస్తూ ఉంటారు. మేమందరం ఉమ్, అనుకున్నది ఒకటైతే మీ ఆలోచన కానీ మీ విధానం కానీ వేరుగా ఉంటుంది. జనరల్గా ఉన్న yes. పర్సెప్షన్ కూడా ఏంటంటే సార్, ఇప్పుడు తెలుగుదేశంలో ఎప్పుడైనా ఆలోచించుకున్నా సరే చంద్రబాబు గారి తర్వాత ఎవరు అంటారు. మీరు నందమూరి అభిమానులు అడిగారు అనుకోండి, బాలకృష్ణ గారు అంటారు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అంటారు. ఇప్పుడు పార్టీలు అడుగుతుంటే లోకేష్ అంటా ఉంటారు అనమాట. కానీ మనం Yes. జనరల్గా చూసుకుంటే ఇప్పుడు ఓకే, వీళ్ళు నందమూరి కుటుంబం సినిమాల్లో ఉంది, వాళ్ళ రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేరు కాబట్టి వాళ్ళని పక్కన పెడదాం. లోకేష్ గారు నిజంగా ఆయన పార్టీని లీడ్ చేయగలరా లేదా అన్న అనుమానాలు కొంతమందికి ఉన్నాయి సార్. ఎందుకంటే మన చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ గారు కనుక ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాడుతుంటే అప్పుడు లోకేష్ గారి మీద ఇంకా అభిమానం పెరిగేదేమో. అంటే లోకేష్ గారు చూడండి, వాళ్ళ నాన్నగారు అరెస్ట్ చేసినా సరే ప్రజల కోసము పార్టీ కోసం పోరాడుతున్నారు అనిపించేది. కానీ ఆయన వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చున్నారు. చంద్రబాబు గారు అరెస్ట్ అయిన నాళ్ళు కూడా ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీకి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఢిల్లీలో ఉండి ఆయన చేయాల్సిన మంత్రాంగం ఏముంది? అదే ఇక్కడ ఉంటే ఢిల్లీలో లాయర్లు Yes. చేయలేరా? ఢిల్లీలో లాయర్లు చేయలేరా? ఈయన వెళ్ళి చేయాలి అక్కడ అనే ఎక్స్ప్రెషన్ చాలా మంది కూడా చెప్తా ఉన్నారు. మీరేమంటారు సార్? ఇప్పుడు ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఆఫ్ ది సడన్ అందరూ షాకింగ్ లోకి వెళ్ళిపోయారండి అరెస్ట్ చేసేటప్పటికి. ఉమ్, ఆయన్ని ఒక పెద్ద ఆయన అరెస్ట్ చేయడం అంటే, ఒక ఎవరిని సలహా తీసుకోకుండా అరెస్ట్ చేయడం అంటే ఇస్ నాట్ జోక్. ఉమ్, అది ఆ ఊహకు కూడా ఎవరికి అందలేదు. టీడీపీ క్యాడర్ కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే లోకేష్ గారికి కానీ, బాలకృష్ణ గారికి ఎవరికి అందలేదు, ఇంక్లూడింగ్ మాకు కానీ ఎవరికి అందలేదు. ఆయన అరెస్ట్ చేసేటప్పటికి మొత్తం టోటల్ షాక్ లోకి వెళ్ళారు. ఆ షాక్ నుంచి తేరుకొని తండ్రి ఆయన యువగలం పాదయాత్ర చేసుకుంటూ ఆ పాదయాత్ర ఆపేసి తండ్రి దగ్గరికి రావడానికి, అక్కడ తండ్రిని మొత్తం టోటల్ గా అక్కడ న్యాయ నిపుణులు తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు అనేది చాలా అమోఘం అండి. చాలా మంది అక్కడ అనుకుంటున్నారు ఏది, లోకేష్ గారు ఢిల్లీలో లేకపోతే ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు రాలండి. వీళ్ళు వేసిన కుట్ర కుతంత్రాలు అన్ని కూడా లోకేష్ గారు తిప్పికొట్టారండి. నేను మాకు తెలిసిన సమాచారం, మాకు తెలిసిన అవగాహన, మాకు తెలిసిన ఐడియా ప్రకారం నేను లోకేష్ గారి కోసం ఒక 2 నిమిషాలు చెప్తాను. ఎస్. ఇంకేంటంటే, యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి వివిధ కోణాల్లో సో మెనీ కేసెస్ మొత్తం టోటల్ గా చేద్దామని ఒక పకడ్బందీ ప్లాన్ చేశారండి. అలాగే నారా లోకేష్ గారిని అరెస్ట్ చేద్దామని ప్లాన్ చేశారండి. ఎవరైతే మొత్తం టోటల్ గా టీడీపీకి వెన్నుముక్కైన నాయకులు ఉన్నారో అందరినీ కూడా అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ రిమైండ్ చేద్దాం, ఏదో కేసులో ఎక్కడెక్కడి నుంచో ఏదో పాత కేసులు 2014, 13 ఆ జ్యుడిషియల్ కేసులు, జ్యుడిషిక్షన్ కేసులు అన్ని పాతవన్నీ మొత్తం తీసుకొచ్చి అరెస్ట్ చేద్దామని ఒక పెద్ద పన్నాపని పన్నారండి. ఆ పన్నాపని పన్నేటప్పుడు ఇంచుమించు అప్పుడు ఈ పరిస్థితుల ప్రభావం ప్రకారం ఆ తల్లి లోకేష్ గారు, అది మన భువనేశ్వరి గారు వచ్చి ఆమె రాజమండ్రిలో ఉండడం, తండ్రి జైల్లో ఉండడం, మొత్తం భార్య ఇక్కడికి రావడం, మామగారు ఇక్కడే ఉండడం, ఈ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఎక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా శాంతియుతంగా ఎక్కడ కూడా ఇష్యూస్ రాకుండా కార్యకర్తలు కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ప్రపంచంలో అన్ని దగ్గర శాంతియుత ర్యాలీలే జరగాలి తప్ప ఎక్కడ చిన్న బ్యాడ్ కూడా చంద్రబాబు గారికి రాకూడదు అని చెప్పి ఆయన కష్టాన్ని, ఆయన వెళ్తానని నాకు స్వయంగా తెలుసండి అది ఆ విషయంలో. ఎందుకంటే బాగా బాగా దాంట్లో లీడ్ చేశాడండి ఆ విషయంలోని. ఆయన పర్ఫార్మెన్స్ ఈజ్ నెంబర్ 1 అనే ప్లేస్ కి తీసుకొని వచ్చి ఎక్కడ కూడా ఒక కార్యకర్త ఒక కారు కాదు, ఒక చిన్న దెబ్బ తగలకుండా శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి అక్కడ సికింద్రాబాద్ మన తెలంగాణలో కానీ ప్రపంచంలో అన్ని దగ్గర కూడా చాలా జాగ్రత్తగా కార్యకర్తలు కాపాడుకుంటూ వస్తూ, ప్లస్ ఢిల్లీలో కూర్చొని ఢిల్లీలో మొత్తం టోటల్ గా కేసులు ఏమేమి వేస్తున్నారో ఏ కేసులు వేయకుండా ఆపుతూ ఆ కేసుని ఎలా చేయాలి, అడ్వకేట్లను ఎంగేజ్ చేసి ఏ అడ్వకేట్ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ కేసులను ఎక్కడ ఆపాలి, ఎప్పుడెప్పుడు మన కేసును ఆపగలిగితే మనకు అవుతుందని చెప్పి ఆలోచనతో హైకోర్టుకి డిఫరెంట్ అడ్వకేట్స్ అండ్ సుప్రీంకోర్టు డిఫరెంట్ అడ్వకేట్స్, సో మెనీ అడ్వకేట్స్, మళ్ళీ ఇక్కడ అడ్వకేట్ టీమ్ అవ్వచ్చండి, ఇక్కడ లోయర్ కోర్ట్ అవ్వచ్చండి, అన్ని దగ్గర కూడా మొత్తం టోటల్ గా ఒక పగడబందీగా ప్లాన్ చేశారు కాబట్టి కొన్ని కేసులు వేద్దాం అనుకుని ఆగిపోయాయండి. లేకపోతే సో మెనీ కేసెస్ అయ్యాయి. అసలు లిక్కర్ కేసు అనేది ఏమైనా ఉందండి మీకు? అక్కడ మీరు ఒక డిఫరెంట్ చూడండి. లిక్కర్ కేసు ఏంటి, ఇంకో కేసు ఏంటి, దొరపాటి నరేంద్ర గారిని అరెస్ట్ చేద్దాం అనుకున్నారు, అక్కడికి మొత్తం టోటల్ గా అక్కడ అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేద్దాం అనుకున్నారు, గంటా శ్రీనివాసరావు గారిని రిమైండ్ చేద్దాం అనుకున్నారు. ఇలా అందరినేనండి, ఒక్కళ్ళని కాదండి, మొత్తం అందరినీ కూడా తీసుకెళ్లి మొత్తం టీడీపీ మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారో అందరినీ తీసుకెళ్లి లోన్ వేసేద్దాం అనుకున్నారండి. అలాంటిది అక్కడ న్యాయ నిపుణులతో మాట్లాడి న్యాయంగా ఆయన అరెస్ట్ చేద్దాం అనుకున్నారండి. 2-3 కేసుల్లో ఆయన పెట్టి అరెస్ట్ చేసేద్దాం, లోన్ వేసేద్దాం అనుకున్నారండి, రిమైండ్ చేద్దాం అనుకున్నారండి. అక్కడ మొత్తం టోటల్ గా అడ్వకేట్స్ ఎంగేజ్ చేసి అక్కడ ఢిల్లీలో కూర్చొని అక్కడ సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయండి. అన్నింటిలో కూడా తండ్రిని ఎలా కాపాడుకుని, ఒక చేత్తో తండ్రిని కాపాడుకున్నాడు, ఒక చేత్తో పార్టీని కాపాడుకున్నాడు, ఒక చేత్తో తల్లిని ఓదార్చాడు,
భార్యను ఓదార్చాడు, కొడుకును ఓదార్చాడు. కార్యకర్తల ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక్క విధ్వంసం జరగకుండా, ఒక గొడవ జరగకుండా, ఒక అల్లర్లు జరగకుండా పార్టీని నిలబెట్టి 55 రోజులు ఈజ్ అ గ్రేట్ పర్సన్ ఈజ్ అ లోకేష్ గారు అనేది మాత్రం మనం ఒప్పుకోక తప్పదు. ఎవరు ఏమన్నా ఎవరు అవునన్నా కాదన్నా ఈ లీగల్ గా తండ్రిని తీసుకురావడంలో కానీ ఇంకొకరు కానీ ఆయన ఒంటి చేతితో నిలబడి ఉన్నాడు అని దాంట్లో మనం ఒప్పుకోక తప్పదండి. దాని విషయం లోకేష్ గారు ఇస్ నో డౌట్. అందుకే కాబోయే వారసుడు ఎవరు అంటే లోకేష్ గారు అనే చెప్తారు. చంద్రబాబు తర్వాత వారసుడు ఎవరంటే లోకేష్ గారు అనే చెప్తారు. రాజకీయ పరిజ్ఞానం వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకపోతే లోకేష్ గారికి ఇంత అవకాశం ఉందని తెలియదండి. కనుక ప్రతి దాంట్లో రాజకీయ పరిజ్ఞానం గాని ఏదున్నా చంద్రబాబు గారి తర్వాత వారసుడు ఎవరంటే లోకేష్ గారే. ఆ లోకేష్ గారికి రాజకీయ పరిజ్ఞానంగా నేర్పించింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ప్రజలందరికీ కూడా అసలు న్యాయం అంటే లా అంటే ఆయనకి ఇప్పుడు తెలియదండి. ఆయన నాతను కూడా అన్నాడు, అన్నా నాకు నిజంగా అడ్వకేట్లు కానీ ఏమీ తెలియదు, కానీ ఒక ఆల్ ది సడన్ నేను దుబాయ్లో ఉంటే నాతో మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ చెప్పాడు, నిజంగా అన్ని నేర్చుకున్నాను అన్నాడు. అది చాలా అప్రిషియేట్ అండి. ఎందుకంటే ప్రతి దాంట్లో ప్రతి కార్యకర్తను మాట్లాడాడండి. నాతో సైతం ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని వదులుకోలేదండి. ఆ రోజు నాకు బాధ అనిపించి హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే నేను మాట్లాడితే నాతో మాట్లాడాడండి. అలాగే కార్యకర్తలను వదులుకోలేదండి, ఎవరి నాయకులను వదులుకోలేదండి, లాయర్లని అన్ని మొత్తం టోటల్గా ప్రతి దిక్కన కూడా ఆయన ఎక్కడికక్కడ కౌంటర్ ఇచ్చుకుంటూ ఎక్కడికక్కడ ఫెటర్లో చేసుకుంటూ నిలబడి వ్యక్తులు ఉంటే అది లోకేష్ గారు. అది రాజకీయ పరిజ్ఞానం అంటారు, రాజకీయం నిలబెట్టడం అంటారు. యువగలంలో బాగా డెవలప్ అయ్యారండి. యువగలంలో జనాలు కొన్ని లక్షల జనాలు ఆయన రావడం, ఆయన స్పీచ్లు మాట్లాడడం ఆల్రెడీ డెవలప్ అయ్యారండి. కానీ ఈ ఎప్పుడైతే ఫాదర్ అరెస్ట్ అయ్యారో ఆయన మొత్తం టోటల్ గా పరిజ్ఞానంతో వర్క్ చేయడం వల్ల అందరికి జనాలకు తెలిసిందండి లోకేష్ గారు ఎంత గట్టిగా ఫైట్ చేశారు, ఎంత గట్టిగా నిలబడ్డారు, పార్టీని ఎలా నిలబెట్టుకున్నారండి. ఇక్కడ సినిమా ఫీల్డ్ లో నాయకుడు ఎవరు అంటే అగ్రనాయకుడు జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చండి. నందమూరి తారక రామారావు గారు మనవల్లో రాజకీయ వారసుడిగా లోకేష్ గారు వస్తారు. సినిమా ఫీల్డ్ లో నందమూరి తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారండి ఆయన మనవడుగా. బాలకృష్ణ గారు ఈరోజు 60 ఏళ్ళలో కూడా 3 సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడండి. ఆయన 3 సూపర్ డూపర్ హిట్లు ఇచ్చి హ్యాట్రిక్ తో నందమూరి వంశాన్ని నిలబెట్టిన ఘనత ఆయనకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మనం ఒప్పుకోక తప్పదు. ఈజ్ నెంబర్ 1 స్టేజ్ లో ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా ఫీల్డ్ లో. కానీ పొలిటికల్ లో వారసుడిగా మనవడు నారా లోకేష్ గారు అని చంద్రబాబు తర్వాత, దాంట్లో నో డౌట్. ఓకే, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఛాన్స్ లేదంటారు రాజకీయంగా? రాజకీయంగా లేదండి, రాజకీయంగా లేదు. ఆయన ఇంకా 10-15 సంవత్సరాలు ఎవర్గ్రీన్ హీరోగానే ఎలుగుతారు ఆయన, దాంట్లో నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.